ఈరోజు నేను చెప్పే వీడియో చాలా ఇంపార్టెంట్ విషయం అండి. అందరూ బాగా వినండి. కొత్తగా ఫామ్ పెట్టుకునేవాళ్ళు లేదా పాత వాళ్ళే, అంటే పెద్దవాళ్ళు కాదు చిన్నవాళ్ళు గురించి నేను చెప్తానండి ఈరోజు. ముందు కొత్తగా ఫామ్ పెట్టుకునేవాళ్ళు వాళ్ళు కోళ్ళ మీద ఇంట్రెస్ట్ బాగా ఉండాలి. మెయిన్ ఇంపార్టెంట్ అవగాహన ఉండాలి, కొద్ది గొప్ప ఇంట్రెస్ట్ ఉండాలి. కొత్తగా ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఏంటంటే ముందు ఒక 5 పెట్టలు తెచ్చుకోండి. 5 పెట్టలు పెద్ద దొడ్లోంచి ముందు తెచ్చుకోవద్దు. కొంచెం మంచి దొడ్లోకి వెళ్ళి 3,000 దగ్గర నుంచి 5,000 రేంజ్లో పెట్టని తెచ్చుకోండి. తెచ్చుకుని అంటే సుమారుగా 5,000 వేసుకోండి. 5,5 25,000, ఒక 25,000లో పుంజు తెచ్చుకోండి. మంచి పుంజుని కొంచెం గట్టి రంగుని తెచ్చుకోండి. తెచ్చుకుని దాంతో పిల్లలు చేయించుకోండి. పెట్టలో పుంజులు వేరు దొడ్ల నుంచి తెచ్చుకోండి. ఒక 5 పెట్టలు ఒక దొడ్లో తెచ్చుకున్నారనుకోండి, పుంజులు వేరే దొడ్ల నుంచి తెచ్చుకోండి. అలా తెచ్చుకోండి. వచ్చిన పిల్లలు జాగ్రత్త చేసుకుని పెంచుకోండి. అయితే కొత్తగా మళ్ళీ తర్వాత ఫామ్ పెట్టిన వాళ్ళు, ఆల్రెడీ ఫామ్ రన్ చేస్తున్న వాళ్ళు, అంటే పెద్దవాళ్ళ గురించి కాదు నేను చెప్పేది, చిన్నవాళ్ళ గురించి. వాళ్ళ ఫామ్ లో ఉన్న 5 పెట్టలని, మంచి పెట్టలని సెలెక్ట్ చేసుకోండి. మిగతా ఎన్ని తీసి అవతల పడేయద్దు, అవి కూడా ఉంచుకోండి. అయితే ఈ 5 పెట్టలో ఒక దొడ్లోకి వెళ్ళి మంచి పుంజుని తెచ్చుకోండి. ఒక ఇంచుమించుగా 30,000 రేంజ్లో, 30 నుంచి 50,000 మధ్యలో ఉండేటట్టుగా మంచి పుంజుని గట్టి రంగుని తెచ్చుకోండి. తెచ్చుకుని మీరు సెలెక్ట్ చేసుకున్న, మీ దొడ్లో సెలెక్ట్ చేసుకున్న 5 పెట్టల మీద వేసుకోండి. 5 పెట్టల మీద వేసుకుని ఒక కారు పిల్లలు తీయించండి. ఒక కారు పిల్లలు తీయించి ఆ వచ్చిన పిల్లల్ని మీరు తీయించుకుంటా ఉండండి. ఫస్ట్ కారులో వచ్చిన పెట్ట పిల్లల్ని గుడ్డు కారుకు వచ్చిన తర్వాత తండ్రితో తొక్కించండి. ఆ పెట్ట పిల్లలకి తండ్రితో తొక్కించండి. తొక్కిస్తే ఆ తండ్రికి కూతుర్లకి వచ్చిన పిల్లల్ని మీరు సెలెక్ట్ చేసుకుని, అంటే అక్కడ ఇన్బ్రీడింగ్, ఒక రకంగా చెప్పాలంటే ఇన్బ్రీడింగ్ చెప్తున్నాం. అంటే మీకు అక్కడ దాంట్లో ఫస్ట్ కారులో వచ్చిన పెట్ట పిల్లల్ని ఈ బుందును తొక్కిచ్చారనుకోండి, మీకు పెట్ట పిల్లలు, మంచి పెట్ట పిల్లలు వస్తాయి. దాంట్లో ఆ పెట్ట పిల్లల్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ పెట్టలకి ఇన్బ్రీడింగ్ లో వచ్చిన పెట్ట పిల్లల్ని మళ్ళీ వేరే పుంజుతో తొక్కించండి. ఇంకా ఈ తండ్రితో మళ్ళీ తాతతో తొక్కించొద్దు, వేరే పుంజుతో తొక్కించండి. మళ్ళీ మంచిది మీ దొడ్లో ఉన్న పుంజుతోనో లేకపోతే బయట మంచి పుంజు సెలెక్ట్ చేసుకుని దాంతో తొక్కించండి. అప్పుడు మీకు చాలా వరకు మంచి క్వాలిటీ వచ్చేస్తుంది. పరిగెత్తుకెళ్ళి తీయించుకునే రేంజ్ అవసరం లేదు. ముందు చిన్నగా స్టార్ట్ అవ్వండి. అయితే ఆ వచ్చిన పిల్లల్ని ఎలా అమ్మాలి? మనిషికి ఆశ ఉండడం సహజం, అత్యాశ ఉండకూడదు. ముందు స్టార్టింగ్ లో ఇప్పుడు ఎవరో పెద్దోళ్ళు 50,000, 60,000, ₹1,00,000 అమ్ముతున్నారంటే వాళ్ళు పెట్టినప్పటి నుంచి వాళ్ళ కృషి, పట్టుదల, వాళ్ళు చేయించిన ఇది చాలా సంవత్సరాలు పట్టి ఉంటుంది. మీరు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల్లో అలా ఆ రేంజ్కి వెళ్ళిపోదాం అని అనుకోవద్దు. ఆశ ఉండటం సహజం, అత్యాశ వద్దు. మీరు తగుమాత్రమైన రేంజ్లో అమ్ముకోండి. లాస్ లేకుండా అమ్ముకోండి. అమ్ముకుంటే 1 సంవత్సరం, 2 సంవత్సరాల్లో మీకు సక్సెస్ అనేది బయటకు వస్తుంది. ఆ కోళ్లు మీకు సభల్లో పోట్లాడతాయి కాబట్టి మీకు సక్సెస్ అనేది బయటకు వస్తుంది. కోళ్లు చిన్నవాళ్ళకి మెయిన్గా ఉండాల్సింది గుడ్లు కలెక్ట్ చేసుకోవటం, వాటిని జాగ్రత్త చేసుకోవటం. నేను చెప్పేది ఏంటంటే కొత్తగా ఫామ్ పెట్టేవాళ్ళు ఎవరైనా సరే నిరుద్యోగులైతే బాగుంటుందని నా అభిప్రాయం. వాళ్ళకి కొద్దో గొప్ప ఇంట్రెస్ట్ ఉండాలి. ఇది అమ్మ నాన్న సంపాదించి పెడతంటే తిని కూర్చుని తిరిగే వాళ్ళకి ఇది మంచి అవకాశం. అలాంటి వాళ్ళు పెట్టుకుంటే ₹1 ఆదాయం వచ్చినట్టు ఉంటుంది. మీరు ఈ రకంగా నేను చెప్పినట్టుగా స్టార్ట్ అయితే, స్టార్టింగ్ పాయింట్ మీరు పెద్ద రేంజ్కి వెళ్ళొచ్చు, పెద్ద పెట్టలు తీసుకురావచ్చు. ఎప్పుడు ఒక రేంజ్ దాటిన తర్వాత, మీకు సక్సెస్ వచ్చిన తర్వాత, అప్పుడు మీరు ఇంకా మంచి బ్రీడ్ అనుకోండి, తప్పులేదు. ఓకే, లక్షలు ముందే పెట్టేసి దాన్ని మీరు సరిగ్గా చేయకపోతే, చూడకపోతే చిన్నగా పెట్టినా పాడైపోద్ది, పెద్దగా పెట్టినా పాడైపోద్ది. మీకు